షేబాదేశపు రాణి సొలొమోను గూర్చి విని అతనిని కలవాలని దాదాపు 2400 కిలోమీటర్లు ప్రయాణం చేసింది. ఆ దినాలలో ఎలాంటి ప్రయాణ సౌకర్యాలు గాని వసతులు గాని లేవు. ఆమె ఎంతో సాహసం చేసి కొన్ని వేల కిలోమీటర్లు రాత్రి పగళ్ళు తేడా లేకుండా ప్రయాణం చేసింది. సొలొమోనుకు దేవుడిచ్చిన జ్ఞానమును గూర్చి విని ఆయనలో ఉన్న ఎన్నో మంచి గుణాలను, ఆయన తెలివిని, ఆయన సామర్థ్యమును తెలుసుకోవాలని ఎంతో ఆసక్తితో దాదాపు 4 నెలల ప్రయాణం చేసింది. ఎన్నో ప్రమాదాలను దాటి సొలొమోనును చేరుకుంది. అయితే ఆమె ఒంటరిగా రాలేదు, కానీ ఒక సమూహాన్ని తీసుకొని వచ్చింది. కానుకలను తెచ్చింది. తన హృదయములో ఉన్న సందేహాలు అన్నిటినీ సొలొమోనును అడిగి తెలుసుకుంది. తను ఇచ్చిన కానుకల కంటే సొలొమోను దగ్గర 2 అంతల కానుకలను పుచ్చుకొని వెళ్ళింది. అదే విధముగా మనము కూడా దేవుని గూర్చి అన్వేషించాలి. దేవుని కొరకు ఎంత దూరమైనా వెళ్ళి ఎంతైనా ప్రయాసపడాలి. మనతో పాటు అనేక మందిని పురుకొల్పి తీసుకుని వెళ్ళాలి. రక్షణలోనికి నడిపించాలి. మనలో ఉన్న సందేహాలను దేవుని దగ్గర విచారణ చేసి తెలుసుకోవాలి. దేవునికి కానుకలివ్వాలి. షేబాదేశపు రాణి సొలొమోనుకి ఇచ్చిన దానికంటే 2 అంతలు కానుకలు తీసుకొని వెళ్ళాలి. అలాగే మనము కూడా దేవునికి కానుక ఇచ్చి 2 అంతల ఆశీర్వాదాలు తీసుకుని వెళదాం.